ఉయ్యాల జంపాల ఉయ్యాల జంపాల. ఫ్రెండ్స్, లాస్ట్ వీడియో చూసారు. అరుణాచల శివయ్య దర్శనం అయితే మంచిగా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుండి మేము పాండిచ్చేరి వెళ్తున్నాం. అక్కడ బీచ్ ఉంటుంది, కొంచెం లొకేషన్ ఉంటుంది. మేము ఏమేమి చూస్తామో అన్నీ ఈ వీడియోలో చూపిస్తాం. లెట్స్ గో. మా లగేజ్ అయితే మొత్తం బ్యాగులలో సర్దినాం. అరుణాచలం నుంచి వెళ్ళి పాండిచ్చేరికి 120 కిలోమీటర్స్ ఉంటాయి. 2 hours లో చేరుకుంటాం. ఇక మా లగేజ్ తీసుకొని కార్ దగ్గరికి అయితే వచ్చినాం. ఒక గంట జర్నీ తర్వాత మంచి హోటల్ చూసుకొని తమిళనాడు అరిటాకు భోజనం అయితే చేసినాం. పాండిచ్చేరి అయితే వెళ్తున్నాం, కానీ దుబురు వర్షం అయితే పడుతుంది. అక్కడ వెదర్ ఎలా ఉందో తెలియదు. ఫ్రెండ్స్, సక్సెస్ఫుల్ అయితే మేమైతే పాండిచ్చేరికి రీచ్ అయినాం. ఫ్రెండ్స్, సక్సెస్ఫుల్లీ అయితే మేము పాండిచ్చేరికి అయితే చేరుకున్నాం. ఇప్పుడైతే బీచ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఫ్రెండ్స్, పాండిచ్చేరి అయితే చేరుకున్నాం, కానీ మొత్తం మొగులు ఉంది, వర్షం పడ్డట్టుంది. మరి బీచ్లకు వస్తా లేదో తెలియదు. సో అక్కడ ముంగట వ్యూ పాయింట్ ఉంది, అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తాం. వెళ్ళొచ్చే విధంగా ఉంటే ఖచ్చితంగా బీచ్కి అయితే లోపలికైతే వెళ్తాం. ఇదేదో వ్యూ పాయింట్ చాలా బాగుంది. ఇది కట్టినట్టు ఉన్నారు, బండితోటి కలర్ కూడా వేసినట్టున్నారు. ఫ్రెండ్స్, నా ముంగట ఏందో తెలుసా? బే ఆఫ్ బెంగాల్. చూడండి, సముద్రం. చిన్న కన్నయ్యకి జోస్ వచ్చింది ఇక బీచ్కి రాగానే. ఫ్రెండ్స్, వెదర్ అంతా మొగులు ఉండడం వలన అలలు చూడండి ఏ విధంగా ఫుల్ వస్తున్నాయో. ఇక హస్తకస్తనే కన్నయ్య ఫోటోషూట్ దిగుతుండు, ఎందుకంటే తెలుసే కదా ముంగట బర్త్డే ఉంది. బర్త్డే కోసం అయితే ఫారినర్స్ అయితే ఎక్కువ వచ్చారు ఇక్కడికి. లైట్ హౌస్. ఫ్రెండ్స్, ఇవరిదాకా మేము వేరే బీచ్కి అయినాం కదా, ఇప్పుడు మెరీనా బీచ్కి వచ్చినాం. పాండి మెరీనా బీచ్ చూడండి, చాలా బాగుంది. అలలు అయితే ఫుల్ వస్తున్నాయి. వెదర్ కూల్ ఉంది కదా, మొగులు ఉంది. మార్నింగ్ వర్షాలు పడ్డాయి కాబట్టి అలలు అయితే ఫుల్ వస్తున్నాయి. చాలా బాగుంది. ఫ్రెండ్స్, అలలు అయితే చూడండి ఫుల్ వస్తున్నాయి. ఎవరు కూడా బీచ్లోకి ఎంట్రీ అయితే లేరు. ఇక్కడ ఈ రాళ్ళ దగ్గర అయితే చూడండి వాటర్ వచ్చి ఎలా తాకుతున్నాయో. చూడండి అక్కడికి వెళ్ళి అలా అయితే పెద్ద వస్తుంది. దగ్గర దాకా వచ్చింది, స్లో అయిపోయింది. కింద ఉసుకే ఉంటుంది కదా. చూడండి, లైవ్ అవుతుంది చెప్పు. చిన్నగానే ఇన్స్టాగ్రామ్లో వేస్తుడు. ఏమైంది అత్తలేదా? ఇక్కడికి ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం, కానీ చూడండి పెద్ద అలలు వస్తున్నాయి. పోలీసులు ఏమో బీచ్లో కూడా ఎత్తలేరు, ఎవ్వరు కూడా స్విమ్ అయితే ఎత్తలేరు. చూడండి ఫ్రెండ్స్, చాలా పెద్ద అలలు అయితే వస్తున్నాయి. చిన్న కన్నా చూడండి ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు పాపం. దాంతో మట్టితోని మనం చేద్దాం అనుకున్నా, ఈత పడదాం అనుకున్నా, ముక్కు మూసుకొని లోపల ఉందాం అనుకున్నా. బాగానే ప్లాన్ వేసినావు. ఏం బాధపడదు. చిన్న కన్నయ్య అక్కడ రామ్ అని రాసిండు. వాటర్ అయితే కొంచెం దగ్గర దాకా వచ్చిపోయినాయి. ఇట్రా ఫోటోషూట్ అయితే బ్రహ్మాండంగా జరుగుతుంది. చిన్నగానే నువ్వు ఫైన్ ఏం పడది ఫోటోకు. నువ్వు ఈయన ఉన్న పోతలు పో అలాగే దాదా ఇయో. ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే మ్యాంగ్రోవ్స్ బోటింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చినాం. చూద్దాం, మరి ఇక్కడ బోటింగ్ అలో అయితే లేదన్నారు. మరి ఒకసారి అడిగితే తెలుస్తుంది. ఒకవేళ అవైలబుల్ ఉంటే బోటింగ్ అయితే వేస్తాం. ఫ్రెండ్స్, ఇక్కడైతే ఫుల్ బోట్స్ ఉన్నాయి, బట్ ఇక్కడైతే ఎవ్వరు లేరు. మరి అక్కడ ముందు కావచ్చు, అక్కడికైతే వెళ్తాం.
మొత్తం ఫుల్ బోట్స్ అన్ని ఖాళీ ఉన్నాయి, ఒక్కరికి లేరు ఇక్కడ. అటు ముంగడు ట్రై చేద్దాంపా, అక్కడికి వెళ్ళి చూద్దాం. గుడిసెలు అయితే మస్తున్నాయి దగ్గరనే. బోటింగ్ కంపెనీలు ఒక్కొక్క షాప్స్ అన్నట్టుగా కిరాణా షాపులు లెక్క మన సైడ్. ఫ్రెండ్స్ ఇక్కడ కూడా వచ్చినాం, బట్ ఇక్కడ కూడా ఎవరు లేరు. మరి ఈరోజు బోటింగ్ ఉందో లేదో తెలియదుగా. మరి వెదర్ కారణంగా ఈరోజు ఇట్లా బంద్ చేసిరు కావచ్చు. మరి ఇంకా వేరే దగ్గరికి వెళ్ళి రిసీవ్ పాయింట్ ఉందా తెలియదు. అక్కడ దూరంగా అయితే ఒకటి పడవ అయితే బోటింగ్ అయితే పోయొచ్చింది. ఫ్రెండ్స్ ఫైనలీ అయితే మ్యాంగ్రూవ్ బోటింగ్ టికెట్ అయితే సాధించాం. సో ఇంతకుముందు వెళ్ళిన పాయింట్ దగ్గర అయితే ఎవరు లేరు. ఒక పర్సన్ కలిసి మాకు అడ్రస్ చెప్పిండు. ఈ అడ్రస్ దగ్గరికి వచ్చినాక ఇక్కడ మ్యాంగ్రోవ్ బోటింగ్ అయితే ఉంది. ఇప్పుడు రైడ్కి అయితే వెళ్తున్నాం. చూద్దాం మరి మ్యాంగ్రోవ్ బోటింగ్ రైడ్ ఎలా ఉంటుందో. ఇది చూడండి, కట్టెలతో అయితే ఎంత మంచి సెట్ చేసిరో, సూపర్ ఉంది. మ్యాంగ్రోవ్ బోట్ రైడ్ అంటే ఇది ఒక మ్యాంగ్రోవ్ ఫారెస్ట్, వరల్డ్లో 2nd ఫారెస్ట్ అట, బిగ్గెస్ట్. సో ఇక్కడికైతే వచ్చినాం. ఆ మధ్యలో చెట్ల మధ్యలోకి వెళ్ళి బోట్లో తిరగడం అన్నట్టు. ఈ కనబడుతున్న చెట్లే మ్యాంగ్రూవ్ ట్రీస్. సో ఇదే పెద్ద ఫారెస్ట్ అన్నట్టు. ఇందులో చూడండి ఈ వాటర్లో బోటింగ్ చేయడం అన్నట్టు. ఇప్పుడు ఫ్రెండ్స్ ఎండ్రిక్కాయలు చూడండి ఫుల్ ఉన్నాయి అక్కడ. ఇక మ్యాంగ్రూవ్ రైడ్ అయితే 10 నిమిషాలలోపు స్టార్ట్ అవుతుంది. ఈలోపు అయితే మేము ఇక్కడ ఫోటో షూట్ అయితే చేస్తున్నాం. బోట్ రైడ్ కాబట్టి సో సేఫ్టీ జాకెట్ అయితే ఇచ్చారు. కన్నయ్య గ్రీనరీలో తిరుగుతలేదురా. అయ్యో మా డాడీకి నాలుగైంది, అయ్యో మా డాడీకి నాలుగైంది. సో బోట్లోకి అయితే వెళ్తున్నాం. ఇక రైడ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇక బోట్ రైడ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇది రివర్స్ తిరిగి ముంగడుకోతున్నాడు ఇప్పుడు. ఇక ఇందులో నుంచి రైడ్ ఉంటుంది చూడండి, మొత్తం చెట్లు గృహాలు ఎక్కువ ఉంది. అక్కడ కూర్చో. బ్యాక్గ్రౌండ్ లొకేషన్ సూపర్ ఉంది కానీ. సో మ్యాంగ్రోవ్ ఫారెస్ట్లో బోట్ రైడ్ అయితే చేస్తున్నాం. కూర్చో. చిన్న కన్నయ్య అక్కడికి పోయి కూర్చుంటాడట. అక్కడ కూర్చో. ఎటు చూడు. చిన్న కన్నయ్య ఇన్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ రైడ్. వీడియో చెట్లేవా? ఈ వ్యూ పాయింట్స్ అది చూడండి ఎంత బాగున్నాయో. చిన్న హౌజ్ ఇట్. ఇంకొక బోట్ అయితే వస్తుంది రైడ్కి పోయి.
బ్యాక్గ్రౌండ్ చూడండి, మొత్తం ఫారెస్టే, మధ్యలో వాటర్, అందులో నుండి బోట్ రైడ్. ఉయ్యాల జంపాల ఉయ్యాల జంపాల. ఎవరిదాకా ఫోటో సెక్షన్ అయిపోయింది. వర్త్ పిల్లకాయ అటు ఇటు పోవద్దు పిల్లకాయ. రైడ్ చాలా అయిందిగా. వా ఎవరిదాకా ఫోటో సెక్షన్ అయిపోయింది. ఇప్పుడు చూడండి ఎలా స్విమ్ చేస్తుండో, తింపుతుండో అటు ఇటు. వర్త్ వర్మ వర్త్. చిన్న అభిజిత్ ఎలా ఉంది? ఫ్రెండ్స్ బోట్ అయితే సూపర్ ఉంది, చెట్ల మధ్యలో. మొత్తానికైతే మ్యాంగ్రూవ్స్ బోట్ రైడ్ అయితే సాధించినాం. మస్తు ఉంది ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయితే. ఈ చెట్ల మధ్యలో ఈ బోట్ల వెళ్ళడం చూడండి ఎంత వ్యూ పాయింట్ ఉందో. హాయ్ బ్రో, హాయ్ 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 హాయ్. గోవిందా. అట్లాట్లే 2 రోజులు దైవ దర్శనాలు అయినాయి కదా, ఒక్కసారి నేచర్కి వచ్చేసరికి మొత్తం తింపుతున్నాడు. మొత్తం అటు ఇటు ఇటు అటు తిప్పుతున్నాడు. ఓ చూడండి గృహాల మధ్యలోకి వెళ్ళినట్టు వెళ్తుంది. చూడండి వ్యూ పాయింట్ మొత్తం చుట్టూ చెట్లు, మధ్యలో వాటర్. అండర్ గోయింగ్ టు గృహ. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో మ్యాంగ్రూవ్స్ రైడ్. ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిందని ఆ బోట్ని పక్కెట్టిరు. వాళ్ళు గ్రూప్ ఫోటో దిగుతారు అక్కడ. లాస్ట్కి వస్తే డ్రైవర్తో తీస్తారు ఫోటో. సక్సెస్ఫుల్లీ మా బోట్ రైడ్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ బస్ స్టేషన్కి అయితే వెళ్తున్నాం. బోట్ స్టేషన్కి అయితే వెళ్తున్నాం. అటు వెళ్తారా మళ్ళీ ఎటు దింపుతారా? పెద్ద బోట్ పక్కకు చిన్న బోట్, వాళ్ళు హంటింగ్ ఫిషెస్కి అయితే వెళ్తారు. గాడి బాగా స్పీడ్ వస్తుంది. ఫైనల్లీ మా మేడం ధైర్యం చేసి అక్కడికైతే పోయింది. ఇప్పుడు నేను ఫోటో ఇస్తాను. రెండు చేతులు అట్లా
ఆపండ్రే సందు. మళ్ళీ ఒకసారి అడిగేసరికి మా కోసం మళ్ళీ అటు ఇటు అయితే ఊపుతుండు. మొత్తం మీద అయితే రైడ్ అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేస్తుండు. సో ఈ రైడ్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. మామూలుగా బోట్ రైడ్ చేయడం కన్నా ఈ రైడ్ అయితే చాలా ఎక్సలెంట్ ఉంది. ఇట్లా మ్యాంగ్రూవ్స్ ట్రీస్ మధ్యలో ఉయ్యాల ఊగినట్టు ఊగుకుంటా బోట్ రైడ్ చేయడం. మా రైడ్ కంప్లీట్ చేసుకొని బోట్ స్టేషన్కి అయితే వచ్చినాం. ఇదే ఈ బోట్ స్టేషన్. ఇక్కడికి వెళ్ళి ప్యాసింజర్లు ఎక్కాలి దిగాలి. రైడ్ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయితే అయిపోయింది. ఫైనల్లీ రైడ్ అయితే కంప్లీట్ అయింది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ బోట్ రైడ్ చాలా బాగుంది కదా. చూడండి ఈ మంచం మీదకి అయితే కన్నయ్య ఎక్కుతుండు. ఎలా ఉంది కన్నయ్య అక్కడ? చాలా బాగుంది. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంది చూడండి. సో ఇక్కడ కూర్చోండి ఈ వ్యూ పాయింట్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఫైనల్లీ రూమ్కి అయితే వచ్చినాం. పాండిచ్చేరిలో మా బోట్ రైడ్ చాలా బాగుంది కదా. మరి లేట్ చేయకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.